చాలా దుర్మార్గంగా దారుణంగా కాలువగట్ల మీద 40-50 సంవత్సరాలు ఎప్పుడెప్పటి నుంచో ఉండి ఆ కూలీ నాలుగు చేసుకుంటూ బతుకుతున్నటువంటి పేదల్ని నిర్దాక్షిణ్యంగా ఇక్కడి నుంచి తెల్లవారి సరికల్లా వచ్చి ఒక ఎమ్మకింకరలాగా వచ్చి ఇక్కడ పోలీసులు అధికారులు నిలబడి బుల్డోజర్లు పెట్టి ఇళ్లన్నీ కూడా లేపేశారు. ఇది ప్రజాస్వామ్య రాజ్యంగా కనపట్ల బుల్డోజర్ రాజ్యంలాగా కనిపిస్తుంది నియోజకవర్గంలో. ఇలాంటి బుల్డోజర్ రాజకీయాలు ఎక్కువ కాలం సాగవు. ప్రజల అభిమానాన్ని తోరుకునే రాజకీయ నాయకులు రాజకీయాలు చేయాలి తప్ప ప్రజల్ని వీధుల పాలు చేసి వాళ్ళని ఇళ్లు వాకిలు లేకుండా చేయటం అనేది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఈ రోజు వాళ్ళు ఇప్పటిదాకా ఇక్కడున్న భూస్వాములే నమ్ముకున్న భూస్వాములే వాళ్ళని వెన్నుపోటు పొడిచారు. ఇక్కడున్న ఎమ్మెల్యే ఆయన మొత్తం దీన్ని అంతా చేయాలని ఒకవైపు ఏమో పేదలున్నాయి కొట్టిపారేశారు, భూస్వాములు ఉన్న దురాక్రమణ చేసుకున్న గెస్ట్ హౌస్లు వాళ్ళ ఆఫీసులు అన్ని చక్కగా బోర్డులు పెట్టుకుని అవి మాత్రం తాకను కూడా తాకలేదు, టచ్ కూడా చేయలేదు. ఇక్కడ ఎటువంటి మీరు సర్వే చేసి సర్వే ప్రకారం ఏది గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఆ గవర్నమెంట్ ముందు లేపేయాల్సింది ధనవంతుల్ని, పేదలను కాదు. పోనీ లేపేయడానికి ముందు మీరు నోటీసులు ఇస్తే సరిపోద్ది, అదేనా ప్రభుత్వ బాధ్యత? నోటీసు కాదు ఇవ్వాల్సింది. మీరు వాళ్ళకి 3 సెంట్లు స్థలం ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఏవే 3 సెంట్లు? ఇప్పుడు 1.5 సెంటు ఆడావుడిగా ఇచ్చేసి ఎక్కడో దూరంగా కుతికలోతో ఉండే గుంటలో ఇచ్చేసి మీరు పోయి అక్కడ నివసించండి అంటే మనుషులేనా వీళ్ళు మాట చెప్పడానికి? అసలు నోరు ఎలా వచ్చిందని అడుగుతున్నాను. మీరు 3 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టించి, లేదా ఇల్లు కట్టుకోవడం 5 లక్షలు 6 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని వేసుకోనండి. ఏమీ చేయకుండా ప్రత్యామ్నాయం చూపకుండా లేపేసి ఆ లోపల మనుషులు ఉన్నారు, ఆగండి బాబు 10 నిమిషాలన్నా ఆగలేదు. ఇద్దరు మహిళల ప్రాణాలు పోతాయని అంబులెన్స్ లో తీసుకుపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది శ్రోత పడిపోతే. ఇలా ఏమిటిది? ఈ దారుణం ఏమిటని? ఇంత దుర్మార్గమా? ఈ రకమైనటువంటి దుర్మార్గాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజలు క్షమించరు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా, అసలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసో లేదో నాకు తెలియదు, ఇంతకుముందు కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చి అక్కడ ఈ ఉండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొంతకాలం ఆగింది, కొంతకాలం తగ్గారు, ఇప్పుడు మళ్ళా విజృంభిస్తున్నారు. ఈడ పేదల ఇళ్లు దేవుడు గుళ్ళు కోల్చడమే పనిగా పెట్టుకున్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో పేదల ఇళ్లు దేవుడు గుళ్ళు విధ్వంసం చేయటం పనిగా పెట్టుకున్నారు. దీన్ని దేవుడు కూడా క్షమించడు. ఒకప్పుడు రాక్షసులతో ఎలా పోరాడారు, ఇప్పుడు ఈ రాక్షస మోకతో కూడా పేదలు ఐక్యమై పోరాడాలి. మా పార్టీ అందుకు అండగా ఉంటుంది. మేము వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు, వాళ్ళకి నీడ గూడు నీడ తక్షణ తాత్కాలికంగానే మేము ఏర్పాటు చేసి వాళ్ళకి అండగా ఉంటాం. వీధి పోరాటం, న్యాయ పోరాటం చేస్తాము. కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళు మౌనంగా ఉండి ఏ చట్ట విరుద్ధంగా ఆర్డర్లు ఇస్తే వాటిని మేము అమలు జరుపుతామంటే మాత్రం అది న్యాయం కాదు. మీ ఆత్మని మీరు ఒకసారి పరిశీలించుకోండి. ఈ రకంగా అడ్డగోలుగా జరిగేటువంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలకి ఎస్పీ కలెక్టర్ మద్దతు ఇవ్వటం అనేటువంటిది న్యాయం కాదు. వాళ్ళు ఎప్పటికైనా సరే ముందుకు వచ్చి వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోండి. మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని మీరు ఐఏఎస్ ఐపీఎస్లు మీరు కింద భూస్వాములు చెప్పిన దానికి ఎమ్మెల్యే చెప్పుకుని ఇక్కడేమో ఉండిలో ప్రత్యేక రాజ్యాంగం లేదు, ఉండికి ప్రత్యేక చట్టాలు లేవు. దేశం మొత్తానికి ఉన్నది ఒకటే చట్టం, ఒకటే రాజ్యాంగం. దీన్ని ధిక్కరించి మీరు ఇక్కడ ఆజ్ఞలు పాటిస్తాము, ఇది ఒక సంస్థానం లాగా అంటే కుదరదు. సంస్థానాల రాజ్యం పోయింది, రాచరిక రాజ్యం పోయింది. ఒకప్పుడు రాక్షసుల మీద ఎట్లా పోరాడాము న్యాయం కోసం, ఈ రోజు మరలా తిరిగి మేము పోరాడతాము. పేదలందరూ కూడా ఐక్యం చేసి ఈ న్యాయం జరిగేదాకా మేము వాళ్ళ వెన్నంటే ఉంటాము అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తాం. ఇదే రకమైనటువంటి విధ్వంసం ఇలాగే కొనసాగితే మాత్రం ఈ ఉండి నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ప్రజాస్వామ్యం బతకదు. అందుకని పేదలు కదా 70-80 మంది కదంటే ఊరికి 70-80 మంది కొన్ని వేల మంది అవుతారు. వీళ్ళందరూ ఒక ఓట్లేసి నమ్ముకున్నటువంటి వాళ్ళు. అందుకని మధ్యతరగతి వాళ్ళు, రైతులు ఈ రోజు వీళ్ళయ్యా రేపొద్దున రైతులను కూడా లేపేస్తారు. వాళ్ళు అనుకుంటున్నారు ఎంత మన కులం మనకు మద్దతు ఇస్తారు, కులం గిలం ఏం లేదు వాళ్ళకి. ఎస్సీబీసీలు ఈ రోజు టచ్ చేశారు, రేపు పొద్దున క్షత్రియుల్ని, కమ్మ, రెడ్డి వాళ్ళని కూడా నాశనం చేస్తారు. అందుకని కుల మతాలు తేడాలు లేకుండా విధ్వంసం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఈ విధ్వంసాన్ని ఆపమని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.